నమస్కారం, ఏఆర్ న్యూస్ కు స్వాగతం. నేను సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విడదీశారని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారని చెప్పారు. ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలిందని తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వల్ల అల్లకల్లోలం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రజలు సుదీర్ఘకాలం అభివృద్ధి పురోగతికి నోచుకోలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి నష్టం ఏర్పడిందన్నారు. రాజధాని హైదరాబాద్ను కోల్పోయామని చెప్పారు. తద్వారా ఆర్థిక నష్టం జరిగిందన్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, 2014లో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారని వివరించారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడులు వరద కొనసాగిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వం వల్లే 2014-19 మధ్య అభివృద్ధి సాధ్యమైందంటూ గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వెనుకబడిపోయిందన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య రాజకీయాలు నశించాలి, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో నిరసనగా విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగబోదని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యంపై అసెంబ్లీకి జగన్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువలతో అసెంబ్లీకి చేరుకున్నారు. సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులను ప్రదర్శించవద్దంటూ వాగ్వివాదానికి దిగారు. ప్లకార్డులను లాక్కొని చించేశారు. దీంతో పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యమన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని, పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉందన్నారు. పోస్టర్లను గుంజుకుని చించే హక్కు ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని పుని చేయడం కోసం కాదని, పోలీసుల జులం ఎల్లకాలం సాగబోదన్నారు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలంటూ ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొన్నది. అయితే జగన్ నిలదీత సభ ప్రారంభం కావడంతో కాసేపటికే నల్ల కండువాలతోనే వైసీపీ సభ్యులు, పోలీసులు లోపలికి అనుమతించారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఖరీఫ్ సీజన్ కోసం సహకార సంఘాల్లో ఏపీ ప్రభుత్వం ఎరువులను సిద్ధం చేసింది. ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు విక్రయించేందుకు 1321 సహకార సంఘాల్లో ఎరువులను సిద్ధం చేశారు. ఖరీఫ్ సీజన్ సన్నద్ధత మీద అధికారులతో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఖరీఫ్ సీజన్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఆయన ఆదేశించారు. ఈ సీజన్ కోసం 17.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధం చేయాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14 లక్షల టన్నుల ఎరువులు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వాటిని కూడా సకాలంలో రాష్ట్రానికి చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కల్తీ ఎరువుల కట్టడిపై కూడా అచ్చెన్నాయుడు చర్యలు ప్రారంభించారు. వీటితో పాటు లైసెన్స్ లేని సహకార సంఘాలకు కూడా పర్మిషన్లు ఇచ్చి ఎరువుల విక్రయాలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో సాగుపై అల్పపీడన ప్రభావం, పంట నష్టం గురించి కూడా అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి చర్చించారు. పంట పొలాల్లో నిలిచిన నీటిని తొలగింపుతో పాటుగా తేమ ద్వారా ఆశించే తెగుళ్ల నివారణపైన కూడా రైతులకు సూచనలు చేయాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కింద పంట కాలువలు, డ్రైన్లలో పూడికి తీత చేపట్టి నీటి సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన అర్జీలకు న్యాయంతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్, సిఇఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను నాణ్యతతో పాటు నిర్దేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీలను అందించిన విడతలను పరిశీలించి నాణ్యతతో వాటి పరిష్కారానికి సంబంధించిన అర్జీని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని తెలిపారు. న్యాయ సంబంధమైన సమస్యల అర్జీలను పరిష్కరించడంలో అధికారులతో జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమైందని ఎమ్మెల్యే గుడిశంకర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో అధికారులు అందజేసిన రైతాంగానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. వంశధార కాలువల ద్వారా నియోజకవర్గంలో శివారు భూములకు సాగునీరు పరవళ్లు తొక్కుతూ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గుడిశంకర్ జలహారతి చేపట్టారు. గార మండలం సతివాడ గ్రామం వద్ద వంశధార కుడి కాలువ వద్ద పండుగ వాతావరణంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులతో కలిసి ఆయన గంగమ్మ తల్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల తరబడి కాలువల్లో పూడికి తీగిపోవడం, గొరపు డెక్క పెరిగిపోవడంతో శివారు భూములకు సాగునీరు అందని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తన విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించి రాష్ట్ర మంత్రి నిధులు మంజూరు చేయడంతో నియోజకవర్గంలో సాగునీటి కాలువలకు జలకలు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యలు తీర్చడానికి అవసరమైన సమగ్ర సమయాన్ని ప్రభుత్వం అందిస్తుందని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డిగ్రీ, పీజీ చదువుతున్న విభిన్న ప్రతిభావంతులు 8 ల్యాప్టాప్లు, 2 సెల్ ఫోన్లు, 1 ట్రై సైకిల్ జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారు చదువుతున్న కళాశాల తదితర వివరాలపై ఆరా తీశారు. ల్యాప్టాప్లో, సెల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, సిఇఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు, విభిన్న ప్రతిబంధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కవిత, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో హత్యలు, హత్య ప్రయత్నాలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం ఇది ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న కొత్త పాలన. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా రక్తాన్ని పాలిస్తున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. ఆంధ్రవలసలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చి 45 రోజుల్లో 35 హత్యలు, 305 హత్య ప్రయత్నాలు, 20 అత్యాచారాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎప్పటికైనా నరమేధం ఆపి శాంతి భద్రతలు నెలకొల్పాలని ఆయన కోరారు. చిత్తూరు జిల్లా ఉంగనూరులో ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇళ్లపై దాడి చేసి వారి వాహనాలను నిప్పుపెట్టి ధ్వంసం చేశారని, ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రైతులకు అందవలసిన పంట సాయం అందక ఎదురు చూస్తున్నారని, వాటిపై దృష్టి పెట్టి పంట సాయం అందించాలని ఆయన కోరారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీనిచ్చి ఇప్పుడు ఒక్కరికే ఇస్తామని ప్లేట్ ఫిరాయించడం సబబు కాదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు మేలు చేయాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు పాల్గొన్నారు. ఆధార్ స్పెషల్ క్యాంపులను అందరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆధార్ స్పెషల్ క్యాంపులను ఈ నెల 23 నుండి 27వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు బాల్ ఆధార్లు చేయుట, 5 నుండి 7 సంవత్సరాలు, 17 నుండి 17 సంవత్సరాలు గల వారికి తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలన్నారు. గత 10 సంవత్సరాల కాలంగా ఆధారు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీల్లో ఎటువంటి మార్పులు చేయని వారు వారి ఒరిజినల్ గుర్తింపు ధ్రువపత్రాలతో ఆధార్ క్యాంపుల్లో అప్డేట్ చేసుకోవాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, పీడీ, ఐసిడిఎస్, పీడీడీఆర్డీఏ, డొమా, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ గణపతిరావు, ఇతర అధికారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పైడిగం ప్రాజెక్టు ఆధునీకరణకు 17 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం సిపిఎం ప్రతినిధి బృందం పైడిగం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైడిగం ప్రాజెక్టు ఆయకట్టు సుమారు 5,000 ఎకరాలని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ చేస్తే మరో 7,000 ఎకరాలకు నీరు అందించవచ్చునని వారు అన్నారు. గతంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు గత 10 సంవత్సరాల్లో నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పైడిగం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని, ఆధునీకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, జయరాం, రామచంద్ర, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, నీటి ముంపునకు గురైన పంట పొలాలను గురించి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే గొండి శంకర్ సతీమణి, నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండి స్వాతి శంకర్ కోరారు. నియోజకవర్గంలో కురిసిన ఎడతెరపలేని వర్షాల కారణంగా పంట పొలాలు నీటి ముంపునకు గురైన నేపథ్యంలో ఆమె ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల బృందం సోమవారం పర్యటించి గార మండలం అంపోలు బద్దులోను, గ్రామీణ మండలం కిష్టపేట గ్రామంలోను రైతులతో కలిసి పర్యటించి వారు నీటి మునిగిన పంట పొలాలను సందర్శించి పరిశీలన చేపట్టారు. రైతులు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై వారికి వివరించారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మీకోసం అర్జీలను ఇవ్వడానికి వచ్చిన వారికి సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో ఆహారాన్ని సోమవారం పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నం దినకర్ చేతుల మీదుగా అర్జీదారులకు అందజేశారు. సుమారు 200 మంది అర్జీదారులకు ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బొడ్డిపల్లి మీనాక్షి, హార్టికల్చర్ జిల్లా అధికారి ప్రసన్న, డిపిఆర్ఓ బాల్మాన్ సింగ్, సత్యసాయి భజన మండలి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక పిఎన్ కాలనీ 8వ లైన్లో గల శ్రీ సాయి విద్యా మందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోరగాపు లక్ష్మణరావును బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు పైడి వేణుగోపాలం చేతుల మీదుగా సాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడి రాజారావు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సింగుపురపు వెంకటరమణ, ఎచ్చర్ల మండలం కో కన్వీనర్ ఎస్ నాగేశ్వరరావు, మండల ప్రెసిడెంట్ వి ఉమామేశ్వరరావు, జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ రాజేశ్వరి, జామి ప్రసాద్, లక్ష్మీనారాయణ, గురుబెల్ రాజు, పి రామారావు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.